హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. మార్నింగ్ నేను 10కి బయటకు వచ్చాను. ఎండోతి వచ్చింది అమ్మయ్య అని అనుకున్నాను. ఎందుకంటే ఒక 3-4 డేస్ నుంచి వాతావరణం చాలా డల్గా ఉంది. ఆంధ్ర సైడు అటు తమిళనాడు సైడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనుకుంటా. మార్నింగ్ ఎండ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. గార్డెన్లో ఈ ఫ్లవర్స్ అన్నిటినీ ఒకసారి చూసుకున్నాను. తర్వాత ఈ ప్లాంట్స్ దగ్గరికి వచ్చి కాసేపు నించొని వాటిని తదేకంగా అలా చూస్తూ ఉన్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, లంచ్ వచ్చి కీమా. ఎందుకో కీమా ఈసారి అంత టేస్టీగా కుదరలేదు. బహుశా అల్లం ఎక్కువైందేమో అని అనిపించింది నాకు. లంచ్ చేసిన తర్వాత కాసేపు పడుకుందాం అనుకున్నాను. ఒకటే ఫోన్స్, మేడం బిల్లు కడతారంటారండి అని. సరే వెళ్ళొచ్చాను. కొంచెం ఇరిటేటింగ్ పేషెంట్స్. బిల్లు కట్టమంటే పేదవాళ్ళం, మీరు ఆ మాత్రం చూడలేరా, మాకు దగ్గర డబ్బులు లేవు, ప్లీజ్ ప్లీజ్ అంటే, సరే మీకు నచ్చినంత మీ దగ్గర ఉన్నంత ఇచ్చి వెళ్ళండి అని అన్నాను. నాకు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ పేషెంట్ని అడ్మిట్ చేసుకునేటప్పుడు కానీ అడ్వాన్స్ తీసుకోవడం అలవాట్లేదు. ఒక్కోసారి ఇలాంటివి జరిగినప్పుడు అడ్వాన్స్ అన్న తీసుకోవాల్సింది కదా అని ఫీల్ అవుతాను. అలా కొంచెం మూడంతా అప్సెట్ అయింది. అందుకని ఆ ప్లాంట్స్ అన్నిటినీ కొంచెం మంచిగా డస్ట్ పట్టాయి. అందుకని వాటిని బాగా క్లీన్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఈవినింగ్ ఓపీకి వెళ్ళి వస్తే అదే మూడు కంటిన్యూ అవుతుంది. సరే వర్కౌట్ చేద్దాం కదా అని స్టార్ట్ చేశాను. ఏ వర్కౌట్ అయినా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే బాడీ కూడా డిసిప్లైన్గా ఉంటుంది. నేను లేజీ అనను, కానీ ఎందుకో ఒక్కోసారి మోటివేషన్ ఉండదు. ఒకసారి కూర్చున్నప్పుడే ఏదో ఒక వర్క్ వలన డిస్టర్బ్ అవుతూ ఉంటాము. వారానికి ఒక 5 డేస్ అన్నా చేయాలని నా కోరిక. అంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని, చాలా గ్యాప్ వచ్చింది. బాడీ అంతా బాగా స్టిఫ్గా అయ్యింది. ఇలా రెగ్యులర్గా వర్కౌట్ చేయడం వలన మన జాయింట్స్ అన్నీ లూజ్ అవుతాయి, మజిల్స్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మజిల్ పవర్ కూడా పెరుగుతుంది, మనకి ఏకాగ్రత పెరుగుతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటాము, స్ట్రెస్ నుంచి కొంచెం బయటకు వస్తాము. ఇవన్నీ చాలా హెవీ ఎక్సర్సైజెస్. ఇవన్నీ చేయడం వల్ల మనకి క్రానిక్ డిసీజెస్ అయితే రావండి. అంటే డయాబెటిక్స్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, సివియర్ బ్యాక్ ఏక్ కానీ, ఆర్థరైటిస్ అంటే జాయింట్స్లో పెయిన్ కానీ రావు. మన లైపిడ్ ప్రొఫైల్ కూడా ఆల్టర్ అవుతూ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా కంట్రోల్లో ఉంటాయి. థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మీరందరూ కూడా కొంచెం టైం మీకోసం కేటాయించి వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.